అందరికి ఈ రోజు నుంచి ఒక న్యూ టాపిక్ అయితే స్టార్ట్ చేసాము. అదేంటంటే మన స్టోర్ కి విజిట్ అయ్యే కొంతమంది కస్టమర్స్ రెగ్యులర్ గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో డైలీ ఒక క్వశ్చన్ తీసుకుని దానికి ఈ వీడియో ద్వారా డౌట్ అనేది క్లారిఫై చేద్దామని అనుకుంటున్నాము. ఈ రోజు క్వశ్చన్ వచ్చి బ్రా సైజ్ ప్రాపర్ గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలా మంది డౌట్ అడుగుతున్నారు. ఇన్ కేస్ బ్రా సైజ్ తెలిసినా కూడా కప్ సైజ్ ప్రాపర్ గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా చాలా మంది అడుగుతున్నారు. ఎలా మెజర్ చేసుకోవాలనేది నేను సైడ్ పిక్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం. ఫస్ట్ అయితే మనం వేస్ట్ రౌండ్ ని మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రెస్ట్ రౌండ్ ని మెజర్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ లోండి బ్రెస్ట్ రౌండ్ మైనస్ చేస్తే వచ్చే నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని కప్ సైజ్ అనేది ఉంటుంది. ఏ నంబర్ వస్తే ఏ కప్ అనేది కూడా నేను సైడ్ యాడ్ చేస్తాను. సపోజ్ మీ వేస్ట్ రౌండ్ అనేది 34 అయ్యి బ్రెస్ట్ రౌండ్ అనేది 36 అయితే గనక 34 లోంచి 36 తీస్తే 2 నంబర్ వస్తుంది కదా. సో ఇప్పుడు మీ కప్ సైజ్ అనేది B అవుతుంది. ఇప్పుడు మీ బ్రా సైజ్ వచ్చి 34B అవుతుంది. మీకు ప్రాపర్ గా తెలియకపోతే కనుక ఫస్ట్ టైం తీసుకునేటప్పుడు స్టోర్ ని విజిట్ అయ్యే తీసుకోండి. ఆర్ఎల్స్ ఆప్షన్ లేదు ఆన్లైన్ లోనే తీసుకుంటాము అనుకుంటే శాంపుల్ గా ఒక పీస్ తీసుకుని మీకు ఎగ్జాక్ట్ గా సెట్ అయిందా లేదా అనే దాన్ని బట్టి మీరు నెక్స్ట్ కంటిన్యూ అవ్వచ్చు. బ్రాండ్ నుంచి బ్రాండ్ కి మారేటప్పుడు కూడా సైజెస్ లో వేరియేషన్ వస్తుంది, అది ఒకసారి చూసుకోండి. అండ్ టేప్ మెజర్మెంట్ కి బ్రాండెడ్ ఐటమ్స్ లో మెజర్మెంట్ కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా ఈ డౌట్ ని క్లారిఫై చేశామని అనుకుంటున్నాము. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ లో అడగచ్చు. ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ తో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ.